మన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు, మనం వాడే భాష సవ్యంగా లేనప్పుడు, సరిగా లేనప్పుడు ఏదో ఒక రోజు బాధపడక తప్పదు, కన్నీళ్ళు రాక తప్పదు. ఇది అందరికీ అప్లై అవుతుంది. ప్రస్తుతం దీనిని అంటే ఇప్పుడు నేను చెప్పిన దానిని రోజాకి అప్లై చేస్తున్నాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. రోజాని ఈరోజు గాలి భానుప్రకాష్ రెడ్డి 2000 ఇస్తే ఏదైనా సరి చేస్తుంది, ఎంతకైనా దిగజారిద్ది, డబ్బిస్తే చాలు అన్నటువంటి మాటలు ఏవైతున్నాయో నేను ఖండిస్తున్నా. అండ్ ఆమెకు సపోర్ట్ వస్తూ నవనీత్ కౌర్, రమ్యకృష్ణ, రాధిక, ఖుష్బు, మీనా అండ్ ఇంకోళ్ళు ఎవరు వెనకాల అటాచ్ చేస్తారు చూడండి, కవిత, సినీ యాక్టర్స్ వీళ్ళంతా. అండ్ వీళ్ళు కూడా కొంతమంది పొలిటీషియన్స్గా ఉన్నారు, కొంత నార్మల్గా ఉన్నారు. వాళ్ళు ఇంత దారుణంగా అసలు అవతల వ్యక్తి ఎలా మాట్లాడతాడు రోజా గురించి, అతని మీద చర్యలు తీసుకొని అంటున్నాడు. రోజా కూడా ఆల్రెడీ కేసు కూడా పెట్టేశారు. ఈ రోజా గతంలో పవన్ కళ్యాణ్ భార్యల గురించి పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా మాట్లాడారండి. లోకేష్ జననం గురించి, లోకేష్ తల్లి భువనేశ్వర్ గురించి ఎంత దారుణంగా మాట్లాడారండి. ఈమె మాట్లాడుతున్నప్పుడు ఏమైనా మాట్లాడవచ్చు. మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వాళ్ళ పార్టీ నాయకుడు నల్లబరెడ్డి ప్రసన్న ఎంత నీచంగా మాట్లాడాయండి. మెస్ దగ్గర పిహెచ్డీ చేసిందా, బస్ స్టాండ్లో పిహెచ్డీ చేసిందా, అదేంటి మీకు తెలుసు అంటాడా. ఎంత నీచం అసలు, ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అది. వైసీపీలో ఉన్న వాళ్ళేమో ఏదైనా ఎవరినైనా అనవచ్చు, అవతల ఏదైనా అంటేనేమో కేసులు పెడతారు, వీళ్ళకి సపోర్ట్గా చాలామంది వస్తారు. నేను మరలా చెప్తున్నా, ఏ పార్టీ వాళ్ళైనా ఆడవారి విషయంలో నోరు జరిగితే తప్పు. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో రాధిక, ఖుష్బు, మీనా, కవిత, నవనీత్ కౌర్, రమ్యకృష్ణ, ఈ ఆరుగురిని ఈరోజు అంతా క్వశ్చన్ చేస్తున్నారు. ఏమైపోయారమ్మా మీరు? ఒకప్పుడు రోజా దారుణంగా మాట్లాడినప్పుడు ఏమైపోయారమ్మా మీరు? రోజాను పక్కన కూర్చోబెట్టుకొని చెప్పలేదా? ఏం మాట్లాడుతున్నావు, నీ భాష ఏంటి, అలా మాట్లాడుతున్నావు, తప్పు కదా, ఏదో ఒక రోజు నీకు అటువంటి ఇబ్బంది వచ్చిందని మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి అంత క్వశ్చన్ చేస్తున్నారు. నేను అదే అంటున్నా. ఈవెన్ సనా సత్యమూర్తులన్నా మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, మనం బాధల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడకూడదని చెప్పేసి అంటాడు. అలాగే ఉంది ఇప్పుడు కూడా. రోజా మాట్లాడినంత వరస్ట్గా తెలుగు రాజకీయాల్లో ఏ లేడీ మాట్లాడాలి. అవునా కాదా మీరే క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు రోజాని అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గతంలో బండారు సత్యనారాయణ ఎవరు ఉండే, అతను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు భానుప్రకాష్ అన్నప్పుడు ఇతను ఎందుకు అన్నాడు ఏంటి, దాని మీద కూడా సంజయ్ చేస్తాడా లేకపోతే పోలీసులు ఎలా ముందుకెళ్తారు, అది కూడా చూద్దాం. బట్ నేను మరలా చెప్తున్నా, దీనికి అసలు మొదటి నుంచి కూడా బేజం వేసిన అడ్డదిడ్డగా మాట్లాడుకుంటే పైన ఆ వైసీపీ వాళ్ళు ఇప్పుడు దానికి శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు. అలా అని చెప్పేసి నేను అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయట్లా, కానీ సెకండ్ అన్న ఆగాయాలి. చంద్రబాబు నాయుడు గారు రకంగా అడుగులేస్తారేమో చూద్దాం. పిల్ల పిత్తిరేగాడు పెద్ద నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. నా అమ్మగుండే బ్రహ్మచారి 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయలు చూసి మూడొచ్చి. పిల్ల పిత్తిరేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గారు వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేని, మంత్రుల్ని. అంటే వీడు న్యూస్ లో ఉండటం కోసం పెద్ద చిన్న లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోవటం అనేది మనం గమనిస్తున్నాం. వీడికి నేను స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నా. మేము అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలని తరిమి కొడతాను, కార్యకర్తల్ని ఉరికించి కొడతానని చెప్పి లోకేష్ అన్న మాటలు వాపస్ తీసుకోవాలి. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఆ రోజు అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి. వాడు నేనున్న ఫోటోలు. మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి